హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్. ఇది మా చెల్లి వాళ్ళ బాబుది ఫంక్షన్ అన్నాను కదా, అక్కడికి తీసుకెళ్ళడానికి మామిడికాయలు అయితే తెచ్చామండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్లో అయితే సర్దాలండి. ఇదిగోండి అట్టపెట్టెలో మొత్తం సర్దాలి. అట్టపెట్టెలో సర్దాక మళ్ళీ మొత్తం చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అరిసెలు అయితే చేసాము. బాబుకి అరిసెల మీద అయితే అడుగులు వేయిస్తామండి. బాబు ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. దానికోసం ఇదిగోండి ఇప్పుడే అరిసెలు అయితే మేమే చేసామండి. ఇంట్లో వేడిగా ఉన్నాయండి, ఒకటి పట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి చాలా వేడిగా అయితే ఉన్నాయి. అరిసె అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే కొద్ది పెద్ద సైజే వేసామండి. బాబు కాలు అడుగు వేస్తాడు కదా, కొద్ది పెద్ద సైజే చేసామండి. ఇప్పుడు ఇవి కూడా అక్కడికి తీసుకెళ్ళాలండి. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాక్స్లో ముందు ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకోవాలి. వేసుకొని కాయలు అనేవి ఇలా నీట్గా పెట్టుకోవాలి. లైన్గా పెట్టుకుంటే మనకి కాయలు అనేవి పాడవ్వండి. మళ్ళీ మొత్తం పెట్టాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఫస్ట్ ఒక లేయర్ అయితే వేసుకున్నామండి. ఇలా అన్నీ సర్దుకున్నాక మళ్ళీ ఇంకో న్యూస్ పేపర్ వేసి ఇంకో లేయర్ అయితే పెట్టుకోవాలండి. అలా మధ్యలో న్యూస్ పేపర్ వేస్తే మనకి కింద కాయలు అనేవి పాడవ్వండి, అన్నీ చాలా నీట్గా బాగుంటాయండి. ఇలాగా మళ్ళీ ఇదంతా సర్దాక మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని అలాగే పెట్టి లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ అయితే పెడుతున్నామండి. మనకి ఇలా పెట్టడం వల్ల మచ్చలు అవి కూడా రావండి, డాగులు కూడా అవ్వవండి. ఎలా ఉన్న కాయ అలాగే ఉంటుందండి. అయిపోయింది. ఇప్పుడు మేము ఫోర్త్ లేయర్లో అయితే పెడుతున్నామండి. కాయలు పెట్టినప్పుడు కూడా మరీ దగ్గరికి పెట్టేసుకోకండి, కొంచెం గ్యాప్లు ఇచ్చి పెట్టుకోండి. అదిగోండి లైన్కి ఒక 3 అలా కొద్దిగా గ్యాప్లు ఇచ్చి అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, కాయలన్నీ సర్దేశాము. మాకు మొత్తం 4 లేయర్స్ వచ్చాయి. ఇప్పుడు పైన కూడా ఇంకో న్యూస్ పేపర్ వేసుకోవాలండి. ఇంకోండి ఇలా న్యూస్ పేపర్ వేసుకొని బాక్స్ ఇంకా నీట్గా పెట్టేసుకోవడమేనండి. అంతే అండి, మామిడికాయల ప్యాకింగ్ అయితే అయిపోయింది. అసలు అయితే ఇలా డబ్బాలో సర్దేసుకున్నామండి. ఇదిగోండి మొత్తం ఇన్ని వచ్చాయి, ఇలా సర్దేశాము. ఇవైతే మామిడికాయలు అండి, ఇందాక చూపించాను కదా, అది ప్యాక్ చేసేసుకున్నాము. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నామనేది రేపు అయితే చెప్తానండి. ఇంకా ఇలా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోవడమే. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడే వచ్చాము. ఇదిగోండి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి తిన్న మా చెల్లి, మా పాప, మా అమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ బాబు, మా పండుగాడు. ఈడిదే బర్త్డే. రేపు అందరూ విషెస్ చెప్పండి. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ హాయ్ చెప్పు. ఈడి బర్త్డేకే వచ్చామండి, మా బాబుది. అందరికీ తప్పకుండా విషెస్ చెప్పండి. చూడండి మా పాపను బాబు ఆడుకుంటున్నారు. తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి, అసలు ఇంకా బాగా ఆడిస్తుందండి. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ బాయ్. రేపు వీలైతే లైవ్ పెడతాను, లేకపోతే బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.